ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు ఉదయం 10 గంటలకు మీ అందరికీ కూడా మే నెలకి సంబంధించి 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్లు అయితే విడుదలైనాయి. చాలామంది భక్తులు చకచక బుక్ చేసుకోవడం కూడా జరిగింది. చూడండి, మనకు మొత్తం 4,08,000 టికెట్లు అయితే విడుదలయ్యాయి. ఇవన్నీ కూడా మరొక 5 నిమిషాల్లో పూర్తి స్థాయిలో అయిపోతాయి. అలాగే ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు వీటికి సంబంధించిన రూమ్స్ అన్నీ కూడా మే నెలకు సంబంధించి విడుదలవుతాయి. ఎవరైనా కానీ రూమ్ బుక్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా దర్శనం టికెట్ అనేది మీకు ఉండాలి. అది ఏ రకం దర్శన టికెట్ అయినా పర్వాలేదు, ఓకేనా. ఆన్లైన్లో దర్శన టికెట్ బుక్ చేసుకొని ఉండాలి. ఒకవేళ మీకు ఎలాగ రూమ్ బుక్ చేసుకోవాలో తెలియకపోతే కామెంట్ సెక్షన్లో నేను ఒక లింక్ ఇస్తాను, అది ఓపెన్ చేసి ఒక్కసారి చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. అలాగే నిన్న రాత్రి టీటీడీ వారు ఈ రోజుకి సంబంధించి సర్వదర్శనం టోకెన్లు దాదాపు 14,000 విడుదల చేశారు. ఇక రేపు ఫిబ్రవరి 25కు సంబంధించి 7,000 సర్వదర్శనం టోకెన్లు అయితే మీ అందరికీ విడుదల చేయడం జరిగింది. ఈరోజు సోమవారం కాబట్టి నిన్న ఆదివారం రిలీజ్ చేశారు. ఇక ఈ రోజు నుంచి రాత్రి 9 గంటలకు సర్వదర్శనం టోకెన్లు కేవలం మరుసటి రోజుకి మాత్రమే విడుదల చేస్తారు తప్ప ఆపై రోజుకి విడుదల చేయరు. కేవలము వీకెండ్ అంటే శుక్ర శని ఆదివారాల్లో మాత్రమే మీకు 2 రోజులకి ముందుగానే దర్శన టికెట్లు అయితే విడుదల చేస్తారు. ఎందుకు అంటే భక్తులు ఎక్కువ మంది వస్తారు, క్యూ లైన్లో టికెట్ పొందని వాళ్ళు ఇబ్బంది పడకూడదు కాబట్టి. అలాగే ఈరోజు చూడండి, ఉదయం 8 గంటల సమయానికి 50, 100 రూపాయల రూమ్లు 1,791 విడుదల చేయటం జరిగింది, ఓకేనా. మీకు నేను ప్రతిరోజు అన్ని అప్డేట్స్ ఇస్తానండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. ఈ రాబోయే మార్చు, ఏప్రిల్, మే నెలకు సంబంధించి ఎటువంటి దర్శన టికెట్ల అవకాశం ఉన్నదో నేను ఒక వీడియో నిన్న రాత్రి చేశాను. ఆ వీడియో కామెంట్ సెక్షన్లో ఇస్తాను. ఒకసారి అది చూస్తే మీకు ఖచ్చితంగా టికెట్ లభిస్తుంది. అలాగే ఈరోజు 300 రూపాయల దర్శన టికెట్ ఎవరైనా బుక్ చేసుకోగలిగారా, లేదా ఏమైనా ఇబ్బందులు పడ్డారా, రిఫండ్ అమౌంట్ కట్ అయిపోవడాలు, ఇటువంటి రకరకాల సమస్యలు టికెట్ బుకింగ్ అప్పుడు ఉంటే కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి. తప్పకుండా నేను మీ అందరికీ గైడ్ చేస్తాను. సో ఈ వీడియో ఇంతటితో సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు.